హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మీకు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తానండి. ఇదే పవిత్ర సంగమం. ఇక్కడ ప్లేసు అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఇక్కడ కృష్ణమ్మ వారి విగ్రహం ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని చక్కగా కొంచెం ఎదరికెళ్తే కృష్ణానది ఒడ్డండి ఇది. అయితే ఇది ఎక్కడుందంటే విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో కృష్ణానది మరియు గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం అన్నమాట ఇది. మీకు అంతకుముందు మీరు వినే ఉంటారు, ఇక్కడ అన్నీ కృష్ణానదికి హారతలు ఇవ్వడం అమ్మవారికి అన్నీ చాలా బాగుంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మనం అభివృద్ధి చేశారనమాట. కానీ ఈ నిర్వహణ లోపాలు మరియు నిర్లక్ష్యం వల్ల అక్కడంతా మెట్ల దగ్గర పాచి పట్టేసి ఆ వాటర్ అంతా అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మనం స్నానం చేయడానికి మాత్రం అది పనికిరాదండి. జస్ట్ ఊరికే కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చుమ్ముకొని బయటికి రావడమే తప్ప మనం మునిగితే అసలు బాగోదు. వాటర్ అంతా బాగాలేదు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త అంతా పాచి నిలబడిపోయిందనమాట. ఈ చివరికి వస్తే మాత్రం చాలా బాగుంది. అక్కడ బోట్ షికారు అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కింద చక్కగా చైర్స్ వేసి ఆ వాచ్మెన్ అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా, కాపలాకి వాచ్మెన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము చక్కగా మధ్యాహ్నం ఎండలోనే వెళ్ళాము. బట్ ఇబ్రహీంపట్నంలో ఫంక్షన్ ఉంటే అది చూసుకొని మేము ఇక్కడికి వచ్చామన్నమాట, చూద్దామని పవిత్ర సంగమం. ఇక్కడ ఎండలో వచ్చాం కదా, చాలాసేపు మేము ఆ చెట్ల కింద చైర్స్లో కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయ్యాం. కొంతసేపు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ చైర్స్లో కూర్చొని చక్కగా ఊసులాడుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళామండి. మా అక్క, మా బావగారు, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ అందరం వెళ్ళాము. సో చాలా ఎంజాయ్ చేశాం అనమాట. మా చెల్లి, మా అమ్మాయి, మా బాబు అందరూ వచ్చారు. ఇలా కొంతసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ ఇంకా నీట్నెస్ చేస్తుంటే బాగుండేదండి. ఇంకా చాలామంది పర్యాటకులు చాలామంది వస్తారు, బట్ నీట్నెస్ లేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కృష్ణమ్మ వారికి పూజలు చేసినప్పుడు, హారతలు ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే శుభ్రం చేస్తారనుకుంటా. రంగురంగుల లైటింగ్లు ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి. అంటే బయట ఉండే ప్లేస్ మాత్రం మనం కృష్ణానదిలో దిగి స్నానం చేసే అంత కాదు, బయట మాత్రం లైటింగ్స్ అయ్యి మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి కార్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళు, మా అక్క అందరం ఉన్నారన్నమాట. ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు మనకి ఏమైనా తినాలనిపించింది అనుకోండి, అక్కడ పానీపూరి అని, చాట్, అలా సోడాలని అన్నీ బళ్ళు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హెల్త్ కాపాడుకునే వాళ్ళు అయితే అలాంటివి తినరు. కాతా ఏముందిలే అనుకునే వాళ్ళు అయితే ఏదైనా తినేయచ్చు. కాబట్టి పానీపూరీలు తినచ్చు, చాట్లు తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ తింటూ. ఆ చెట్టు కింద ఎంతసేపు కూర్చున్న మనకి రిలాక్స్ మాత్రం సూపర్ ఉందండి. ఫ్రెష్ గాలి, ప్రశాంతమైన వాతావరణం. మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ ఎండకి బయటికి వెళ్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇక్కడ చెట్టు కింద అంత బాగుందంటే అంత బాగుంది. మా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక జాకెట్ వేసేసుకున్నారు. వేసుకొని మనం ఇప్పుడు బోట్ ఎక్కేసి షికార్కి వెళ్ళిపోదాం. చూడండి, ఒక 15 మెంబర్స్ ఉన్నాం, అందరూ వేసుకున్నాం. చిన్నవాళ్ళకైతే 250, పెద్దవాళ్ళకి 300 బంట బోటు ఎక్కడానికి టికెట్. అందరం తీసుకున్నాం. ఒక్కొక్కళ్ళు నిదానంగా వస్తున్నారండి బోట్ ఎక్కడానికి. ఇదిగోండి చెక్కల్లాగా ఉన్నాయి, దీని మేంచి లోపలికి వస్తే అక్కడ బోట్ ఉంటుంది. ఇది ఊగుతుందండి, కొంచెం భయం వేసింది ఊగుతుంటే. సో అవి చెక్కలతో ప్రిపేర్ చేశారు కాబట్టి మనం నడిచేటప్పుడు అవి కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంటే కదులుతున్నాయండి, బట్ ఏంటంటే కింద వాళ్ళు రాడ్లు వేసి అలా సెట్ చేస్తారు కదా దారి. సో మనకేం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు జాగ్రత్తగానే తీసుకెళ్తారు. సో మనం ఇదిగోండి బోటు ఎక్కేసాం. మా వారు, మా అబ్బాయి ఆల్రెడీ ఎక్కేశారు. మనం కూడా ఎక్కేద్దాం. ఈ బోట్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను బోటు ఎక్కడం. సో కృష్ణానదిలో షికారు చేస్తున్నాం. పైన ఏమో ఎండ, బీభత్సమైన ఎండ. ఒకవైపే పైన షెడ్ లాగా ఉందన్నమాట, ఇంకోవైపు అసలు లేదు పాపం. మా వారు, మా చెల్లి వాళ్ళు కూర్చున్న వైపు అస్సలు లేదు. పైనుంచేమో ఎండ 3:30 అయినా ఎండ బీభత్సంగా ఉంది. మేము కూర్చున్న వైపు ఏమో కొంచెం పర్వాల, పైన షెడ్ లాగా ఉంది. కానీ నేను మా వారి దగ్గరకు వచ్చి కూర్చున్నాను వీడియోస్ అవి తీసుకోవడానికి.
కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఇటు వచ్చా. ఇదిగోండి ఇప్పుడు నేను కూర్చున్న వైపు ఏమో పైన షెడ్ ఉంది. మా పిన్ని, మా అక్క, మా బావగారు ఇవి చూసారు కదా, పైన చిన్న తెరలాగా ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఇటువైపు ఎండ ఉండదు, అటు ఏం లేదు కాబట్టి అటు బాగా ఎండగా ఉంటుంది. ఒక రౌండ్ మాత్రం వేసారు. మధ్యలో ఆ బోట్లో మనం ఎంజాయ్ చేయడానికి మంచి మంచి సాంగ్స్ కూడా పెడతారు. ఆ సాంగ్స్ వింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్లు అవి వేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఈవినింగ్ అయితే సూపర్ ఉంటుందండి. మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఆ ఎండకి ఏదో కొంచెం అట్లా వెళ్ళొచ్చాం. ఎండ పైకి తట్టుకోలేకపోతున్నాం, పైన ఎండ. కింద చూస్తే సీట్లు కాలిపోతున్నాయి. ఏదో ఇంకొక రౌండ్ వేసి సరదాగా వచ్చేయాలని ఎట్లా ఒకటి ఎక్కాము. బట్ రిటర్న్ కూడా వచ్చేస్తున్నాము. ఇదిగోండి మనం ఇందాక ఎక్కాం కదా, అదే ప్లేస్లో మళ్ళీ డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళే డోర్ ఓపెన్ చేస్తారనమాట. వాళ్ళే ఫస్ట్లో కూడా వేస్తారు, వాళ్ళే మనం దిగేటప్పుడు కూడా వాళ్ళే తీస్తారు. సో మనం తీయగానే అందరం దిగిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం. ఎంజాయ్ చేయడానికి ముందు ఎండ ఎంజాయ్ చేసామండి మేము. బోట్ షికారేమో కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, అది ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అందరం దిగిపోయి ఇటువైపు ఒడ్డు దగ్గర చెప్పే కదా ఇందాక స్టెప్స్ దగ్గర పాచేదంతా ఉందని. సో అది భయపడి దిగలేక ఏదో నిదానంగా అలా దిగి కాళ్ళవి కడుక్కొని, మా పిన్ని చూడండి, మా అమ్మాయి పాపం భయపడుతుంటే నిదానంగా దింపి నీళ్లు నెత్తి మీద జిమ్మి కాళ్ళవి కడుక్కొని వచ్చాము. మా బావగారు వీడియో తీసినంతసేపు నన్ను ఆడుకుంటానే ఉన్నారండి, ఎగతాళి చేస్తూనే ఉన్నారు. తీయమ్మా ఇంకా వీడియోలు స్టార్ట్ చేసావా అని అంటానే ఉన్నారు. చూడండి ఇప్పుడు మా బావగారి మాటలు కూడా మీకు వినిపిస్తాను. అట్లా ఆడుకున్నారనమాట. ఉన్న 4 రోజులు నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీస్తున్నానని చెప్పి అట్లా అంటాం మొదలెట్టారు. ఎంతైనా మరదలను కదండి, అట్లా ఆడుకుంటారు అంతే. నేను కూడా ఏం తక్కువ కదండి, మా బావకి దగ్గర సెటైర్లు ఎత్తనే ఉంటా. ఇప్పుడు మా బావగారు చూడండి ఏమంటున్నారు. చెప్పు మా బావా కాదు, నువ్వు వీడియోలు పడతాక నా పక్క వస్తున్నావు వీడియో. బావా నువ్వే చెప్పమంటే నువ్వు చెప్తా. అలా సరదాగా గడిచిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు రిలాక్స్ అయ్యాము అందరం కూర్చొని. తర్వాత ఇంకొంచెం ఎండ తగ్గాక బయలుదేరాం అందరం. సో వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.